ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 1వ అధ్యాయము. శ్రీ సాయిబాబా జీవితం. మీరెవరు అని అడిగితే, వటవృక్షము, మూలము, మూలానికి మూలం, మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమేమేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే, షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించాల్సిందే కాని మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యమన్నది ఋషివాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరములు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కుల గోత్రాలేమిటో ఎవ్వరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కాని వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, క్రొత్త వస్త్రాలతో, ప్రతి క్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడి. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడవి పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒక్కసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయములోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరి అయిన వీధి కాని, వీధి దీపాలు కాని ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో జొరపడి ఆ విగ్రహాలను విరగగొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో
గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు నానా చోప్దార్ తల్లి ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనోహరముగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికి అంతుపట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ ఇతనిని కన్నా పుణ్యాత్ములెవరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భములోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం, ఈ బాలుడిక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది గురుస్థానమని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఆ భూగ్రహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు గారని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సగుణమేరు నాయక్తో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తున్నాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాల కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలువజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. కాపార్దే డైరీ. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డమెలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటా కోర్టువారు సాయిబాబాను కోర్టుకు హాజరుగమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవ్వడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలివి. న్యాయవాది: మీ పేరేమి? బాబా: వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకుస. మతం? కబీరు. కులం? దైవం? మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి, నేనెన్నడూ అబద్ధం చెప్పను అంటే సాయి నామ, రూప, కుల, మత, వయో భేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలెన్నో ఉన్నాయి. అక్కల్ కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో
షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు. ఆయనను సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవమిచ్చారని మీరు చదవబోతారు. అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరు సమకాలికులవడం ఒక అంతుపట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు పుట్టు పూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతమన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఏండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే. అంటే వారికి పూర్ణావతారమైన శ్రీపాద శ్రీ వల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయనెందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనము వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయున్కు తమ ఆశీషుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్లిపోయి సుమారు 1 సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడకు వెళ్లారో ఏమి చేశారో ఎవ్వరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహాటాలోని చావడిలోనూ ఉన్నామని కుషాల్బావు అనే భక్తునితో సాయియే చెపితే అతడు చంద్రబాన్ షేటుకు చెప్పాడు. ఆ కాలంలో దౌలు షేట్ ఆయనను చూచాడట కూడా. ఈ అలీగారి చిత్రపటం 1918 తర్వాత కూడా అహ్మద్ నగర్ లోని రహటేకర్ వాడాలో ఉండేది. తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశల్బావుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయ్ కనిత్కర్ అనే భక్తురాలితో శ్రీ సకారాం మహారాజ్ అంగోన్కావాడ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తుండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్కావాడ్ లోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిరిడీకి తీసుకెళ్లాడు. కాని అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకి సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటూ ఇటూ త్రిప్పి చూచి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరి కొద్దిసేపు దానిని తదేకంగా చూచి దానిని కొయ్యించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడీ చేరే నాటికి వారి పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానాసాహెబ్ రాస్నే నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గీ మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యమిచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఆ వృత్తాంతము ఎవ్వరికీ చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. షేవ్గావ్ పతార్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్యవర్చస్సు గల ఫకీర్ ఒకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలుమాన్వత్ నుండి వచ్చారట.
ఆయన ముస్లిం అన్న భావంతో ఎవ్వరూ భిక్ష వెయ్యలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు, పొమ్మన్నారు. నాకు ఆయనని చూస్తూనే భిక్ష వెయ్యాలనిపించింది. పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలములో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూచి కోపంతో, నీవిక్కడికి ఎందుకొచ్చావు అని గర్జించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేమి కోరితే అది ఇస్తావా ఏం అని ఎత్తి పొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మరేమి కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీ ప్రాణమివ్వు అన్నారు పంతంగా. అది నేనివ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి. నాకీ జీవితమంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే, ఉగ్రులై, దుష్టుడా, నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ ప్రక్కనున్న శ్మశానంలోనికి వెళ్లారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతుకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడొక సమాధి ప్రక్కన గుంట త్రవ్వి అందులో 2 కుండలు నీరు పొయ్యమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్లు త్రాగి నన్ను త్రాగమన్నారు. అవి త్రాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరకు షిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, లంజకొడక, ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నోసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గి మహారాజుగా లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో, ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలోని బదోత్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ చేరే నాటికి సమర్థుడైన సద్గురు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవాల, పూతాంబ వంటి గ్రామాలలో పర్యటించారు. ఆయన పూతాంబాలో శ్రీ గంగాగిర్ బాబా అనే సాధువును కలిశారు. మీరు మహనీయులు, నా వద్దకు రావడమేమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి. మీరో సింహాలనో ఏనుగులనో శాసించగలరు అన్నారు గంగాగిర్. సాయి నవ్వి వెళ్ళిపోయారని పూతాంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు క్రింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరల వేరొక చోట ప్రారంభమవుతోంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాచీన ప్రతిష్టానపురం ప్రాంతమంతా జ్ఞానేశ్వర్ మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన ఏలగంగా అచటి ధూప్ఖేడా అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున
ఒక మైదానము, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెడుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు దాని జీను మాత్రం భుజాన వేసుకొని ఇంటికి వస్తూ సిండోస్ బిందోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డుకు చేరాడు. అక్కడొక మామిడి చెట్టు కింద వెర్రివాణి వలె ఉన్న ఒక ఫకీరు కనిపించాడు. అతని చంకలో సట్కా, దండము, వంటికి బారు, జుబ్బా, కఫ్ని, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ను చూచి తన చెంతకు పిలిచి నవ్వుతూ, "ఈ జీను నీవు మోస్తున్నావేం?" అన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు, "అది ఏటి ఒడ్డున ఉన్నది, చూడమన్నాడు." అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాదనుకొని గుర్రాన్ని తీసుకొని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో ఫకీరు పొగాకు నలిపి చిలిం గొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్ట పొడుగాటి పట్టుకార వంటిది దానితో నేలపై గుచ్చాడు. అక్కడి నుండి బుడబుడమని నీరూరింది. ఆ ఫకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటికొచ్చింది. దానితో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరబోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. "రేపు వస్తాను, నీవు వెళ్ళు" అని చెప్పి మరో రోజు ఆ ఫకీరు అతనింటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగా ప్రక్కనున్న తోపులలో మకాము చేశాడు. ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తుండేవాడు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మీనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుబండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు కింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి తిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా, "యా సాయి, రండి స్వామి" అని ఆహ్వానించాడు. అలనాడు ఎవ్వరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చినది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రులైన అప్పా జోగ్లే, కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పా కోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బాయాజీబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజులలో సాయిని చూచిన తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు: "శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టే నాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకొక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజులలోనే ఆయనను చూచిన రామ్గిర్బువా ఆయననిలా వర్ణించాడు: ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సటక,
చిలింగొట్టము, అగ్గిపెట్టే ఉండేవి. నిత్యము గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయి మందిచ్చి అతని కణతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరికనాడేకు కుష్టు, జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకొచ్చాడు అమీన్ బాయ్. బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకోమని, కుష్ఠురోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికిచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడా నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికింకా మందివ్వలేదు. కొద్ది రోజులలోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వడం మానివేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోని ఈ మొదట దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోతే పాటిల్ బాయిజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పారు. శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టే అప్పటికి ఆయనకొక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలు ఉన్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోని స్కూలులో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారము. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయనెప్పుడు మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు. రఘు పాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్లు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగాని పరుగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు సిరా అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులో సుమారు 2 సంవత్సరముల 6 మాసాలు ఉన్నారు. అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను, రఘు పాటిల్ మరిద్దరి ముగ్గురుతో కలిసి ఆయనను దర్శించేవాళ్లము. వామనరావు డేంగలే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు. రెండవసారి సాయి షిరిడీ వచ్చే నాటికి ఒక వింత సాధువు కూడా అచటికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావలి అనే మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడీ వెళ్ళమని ఆదేశించగా అచటికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా "మామా వచ్చావా?" అన్నాడు. "నోరెత్తవద్దు" అని బాబా మందలించడం వలన అతడు ఆయనను గురించి పెదవి విప్పి ఎవ్వరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడి తాకియాకి వెళ్లి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జలు కట్టుకొని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబీ, పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు, తుకారం రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పారు. ఒక్కొక్కప్పుడు బాబా పారవశ్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబుర ధరించి ఒళ్ళు మరచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కరనేత్ర హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లన గ్రోవి వాయిస్తున్న భంగిమలో నిల్చినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుణ్ణి చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవశ్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుస అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారమెక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకుస అని కొన్నిసార్లు చెప్పినా
దానిని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకు మించి వేరు ఆధారాలేమీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలలో చెప్పాడు. కాని బాబా ఒక్కొక్కప్పుడు తమ గురువు రోషన్ షా అని ఆయనను షిరిడీలో సేవించానని, వారి సమాధి అచటి వేప చెట్టు కింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో కాని, ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి కాని సరిపోదు. తాము అహ్మద్ నగర్ రహటాల నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను, మా మామ నన్నిక్కడకు తీసుకొచ్చాడు, నా తల్లిదండ్రులను విడచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు, అచటి నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద భూగ్రహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడుగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరములు మించి వయస్సు ఉండడానికి అవకాశం లేదు. సేలులో గోపాలరావు దేశ్ముఖ్ ఊరఫ్ వెంకుస వృత్తాంతమే నిజమైతే షిరిడీలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయసుండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుమని చెప్పేవారు. దానికర్థమదే. జయదేవ జయదేవ దత్తావధూత మోమినీ వంశీ జన్ముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిము, అంటే హిందూ ముస్లిము అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడిలా చెప్పారు. నా గురువును ఇక్కడే చావడిలో చూచాను. ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణమాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు. ఆయనను 12 సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను. కాని ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైస నిష్ఠ, 2వ పైసా సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి, నీవెక్కడున్నా సరే, ఇక్కడ కాని సప్త సముద్రాలకు అవతల కాని నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటిన ప్రతిభకంతటికి కర్తలు వారే. ఇదంతా వారి ఆశీషుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద రాశారు. సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాటేతో కూడా చెప్పారట. కాని అది తనకు గుర్తులేదని, ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురుసేవ వృత్తాంతమే మరోలా చెప్పారు. ఒకప్పుడు 4 కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండోవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దానిని గుర్తిస్తూ మనసును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనదే సత్యం, దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండడమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము.
దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదమున్నదని మార్గదర్శిని తీసుకొని పోవడం మంచిదని చెప్పి మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడతడు. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడడం వలన దారి తప్పారు. అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే. భగవంతుడి కృపలేక ఎవ్వరు దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నం తిని పొమ్మన్నా ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి కానీ నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఒరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరుడైన హీనజాతివాడుగా కనిపించిన నిష్కరమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్న పానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరియైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించినవాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నేను తలవంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తల క్రిందులుగా వ్రేలాడదీశాడు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి, ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను కోర్కెలను మరిచి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తినంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదిది. సాయి జన్మతః పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల కింద, కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి. దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తర్వాత సాయి శరణానంద రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకుస అని కొందరితో, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను పట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వ్రేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని రాశారు. కారణం, తలక్రిందులుగా వ్రేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవము ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ 12వ శతాబ్దము. ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడీనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి, సేలు, వెంకుస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడి మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని సాసర్వాడ
అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడకు వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ, తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతమిలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనే కాక సిరి సంపదలతో పాటు భక్తి దయలలో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహాటా, పింపల్గావ్, కోపార్గావ్, పుంతాబా, జల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విలసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచటి విశాలమైన వీధుల కిరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడి వారి పెద్దల నివాసమైనందువల్లనే సాయి కూడా మరల షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడ నుండి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుతాంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను సిరి సంపదలు గల్ల నగరంగాను ఉన్న షిరిడి కాలగతిలో కుగ్రామమైపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమయ్యిందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శిలది అను పేరుగల ఈ గ్రామం మరో పండరీపురం అవుతోందని, సాయినాథుడే అచటి రమావరుడని, దాసగను షిరిడి మాజే పండరీపుర, సాయిబాబా రమావర అని కీర్తించాడు.